జరిగిందో, ఏ కీడు జరిగిందో ఎప్పుడైనా మీకు ఈ అనుమానం వచ్చిందా? దేవుడు ఎందుకు ఆపలేకపోయాడు? దేవుడు ఎందుకు ఆపలేకపోయాడు అన్నవారు ఉన్నట్లయితే వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. మనందరికీ ప్రశ్న వస్తుంది. నాకు కూడా మొదటిసారి నేను కన్సీవ్ అయినప్పుడు మొదటి బిడ్డ అంటే ఈ జెడి కాదండి, అంతకుముందు మొదటి ప్రెగ్నెన్సీ. అపవాది ఆ రీతి వచ్చి దోచుకున్నప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, నేను ప్రార్థన చేస్తాను కదా ప్రభా, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను కదా ప్రభా, నేను నమ్మకంగా ఉన్నాను కదా ప్రభా, ఎందుకు అనుమతించావు? నువ్వు ఎందుకు ఆపలేకపోయావు? నువ్వు ఎలాగ దోచుకునేవాడు? ఎందుకు వాడికి అంత అనుమతి వచ్చింది అని నేను దేవుని పైన కోపడిన సమయం ఉంది. అదే రీతిగా ఇక్కడ చెప్తున్నా చూడండి, డెత్ ఆఫ్ మై అంకుల్, ఎస్ బిట్రేడ్, ఎస్ లవ్డ్ వన్ డైడ్, ఎస్ మనీ లాస్, డెఫినెట్లీ. మా మదర్ 4th stage cancer for 6 years. My dad cheated, yes. Storms, I'm also having the same thoughts because of my past storms. My mother died 2 years back with sudden heart attack, yes. దేవుని చిత్తం అనుకొని ప్రేమించకని దేవుడు ఆపలేకపోయాడు. అది దేవుని తప్పు కాదండి, whoever it is. దేవుని చిత్తం అనుకుని అంటే అది మనము అజ్ఞానంలో చేసిన నిర్ణయమేమో, లేకపోతే మనం అజ్ఞానంగా దేవుని చిత్తము అని నమ్మాము, అది నిజంగా పరీక్షించుకోలేదేమో. ఎస్, భవిత గారు felt like that when I had a face wax burn, backstabbing in marriage, definitely death of my friend's daddy. అయ్యయ్యో, I'm so sorry అండి. శ్వేతా శ్రీ గారు, I lost my baby girl after 10 days of my... ఎంత బాధ. సియోను రాని మా అబ్బాయికి పెళ్ళెందుకు అవ్వట్లేదు, ఇంత ప్రేయర్ చేస్తున్నా. డిసెప్షన్ ఫ్రమ్ మై డియర్లీ వన్స్, ఫినాన్స్, చూడండి ఎంతమంది జీవితాలు, ఎన్నెన్ని మిస్క్యారేజెస్. ఎస్, లాస్ట్ మై పేరెంట్స్, డాడ్ అబాండన్డ్ మీ, మై మ్యారేజ్ క్యాన్సిల్డ్, మ్యారేజ్ ఫెయిల్యూర్, career lost, failed in exam, trauma, death of my father whom we loved the most and we couldn't come out of the grief. Absolutely unimaginable. How could this అని ఈరోజు అదే దేవుడు మీతో చెప్తున్నాడు ఏంటంటే, మీ అందరికి అదే సందేహం వచ్చి ఉండొచ్చు. why couldn't God stop it? why couldn't God stop this from happening? చూడండి, హబక్కుకు గ్రంథంలో మనలాగా ప్రశ్నలు అడిగాడు. ఈరోజు మనం అనుకుంటాము, మనము నిజమైన విశ్వాసులు అయితే ప్రశ్నలు అడగకూడదు, మనకి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా మనం ఏం చెప్పకూడదు, మనం అట్లా చెప్పకూడదు అని అంటారు. కానీ ఇట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. అర్థం కానప్పుడు అడగచ్చు, బాధలో ఉన్నప్పుడు అడగచ్చు. మార్తా మరియా వాళ్ళ సహోదరుని పోగొట్టుకున్నప్పుడు, లాజరస్ని పోగొట్టుకున్నప్పుడు, నువ్వు ఉంటే ఇట్లా జరుగుండేది కాదు ప్రభా, నువ్వు ఉంటే ఇట్లా ఏది కాదు ప్రభా అని చెప్పారు. మనలాగే ఈరోజు మనం అనుకుంటాము, లేదు we always has to portray as perfect people. No, God knows your vulnerability. మీరు ఎంత బలహీనుల్లో, మీకు ఏది బాధ కలిగిస్తుందో అవన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడు. హబక్కుకు కూడా దేవుని ప్రశ్నించాడు. హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ రీతి ఉంటుంది, ఎంతకాలం మొరపెట్టినా నువ్వు నాకు ఎందుకు విననట్టుగా ఉన్నావు ప్రభా? మొదటి ప్రశ్న. నేను ఇంతకాలం నుండి మొరపెడుతున్నప్పటికీ నేను ఎందుకు విననట్టుగా ఉన్నావయ్యా? రెండో ప్రశ్న 3వ వచనంలో అదే చాప్టర్లో, అన్యాయం, హింస ఎందుకు జరుగుతుంది ప్రభా? వాటిని ఎందుకు సహిస్తున్నావు? నువ్వు ఎందుకు సహిస్తున్నావు? మీ కుటుంబాల్లో కూడా మీరు చూసినప్పుడు ఎట్లుంటుందంటే, వాళ్ళంతా అన్యాయం చేస్తున్నారు ప్రభా, వాళ్ళంతా, నాకు తెలుసు వాళ్ళ జీవితం ఎట్లుంటుంది, కానీ అంత అబద్ధాలు ఆడుతున్నారు, అంత మోసం చేస్తున్నారు. మరి వారు అంత హ్యాపీగా ఉన్నారేంటి? అన్నీ వాళ్ళ జీవితంలో జరిగిపోతున్నాయేంటి? అంత సుఖంగా ఉన్నారేంటి? అందరూ వాళ్ళే మెచ్చుకుంటారేంటి? ఎప్పుడైనా సందేహం వచ్చిందా? అవునండి, ప్రతి ఒక్కరికి వస్తుంది. అన్యాయం, హింస జరుగుతుంది, ఎందుకు నువ్వు సహిస్తున్నావు? ఎవరైతే న్యాయంగా ఉంటారో వారికి ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు, ఎవరైతే న్యాయంగా ఉంటారో వారిని ఎక్కువ ప్రేమించేవారు ఉండరు. కానీ అందరితోటి చక్కగా, అందరితోటి ఈజీగా, కానీ బిహైండ్ క్లోజ్ డోర్స్ ఉన్న వారికి మాత్రమే తెలుసు వారు ఎట్లాంటి వాళ్ళు. అది చూసిన మీరు అనుకుంటారు, వీళ్ళు ఎంత యాక్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఎంత ఇదేంటి హిపోక్రసీ,
వేషధారణ, ఎంత నాటకం ఆడుతున్నారో అయినప్పటికీ దేవా నువ్వు ఎందుకు వాళ్ళతో గుట్టు ఎందుకు బయట పెట్టవు అనే బాధ మీకు కలుగుతుంది కదా. చిన్న రానట్లయితే మీరు నిజంగా విశ్వాసాలు ఎదగలేదన్నమాట. ఎందుకంటే విశ్వాసాలు ఎదిగే వారికి ఇటువంటివన్నీ కూడా సంభవిస్తుంటాయని. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో వాగ్దానాలు దేవుడు చేస్తాడేమో కానీ నెరవేర్చబడలేదేమో. మోషేకి వాగ్దానం చేస్తాడు దేవుడు, నువ్వు ఇలాగ చేస్తే అలాగా వెళ్తావని, కానీ నెరవేర్చబడలేదు. అబ్రహాము కంట ఇదిగో నీకు పలానా దేశము పలానా భూమి పైన నువ్వు అడుగు పెడుతున్నా, ఆ ల్యాండ్ అంతా నీకు ఇచ్చేస్తున్నాడంట వాగ్దానం చేస్తాడంట. కానీ అబ్రహాము దానిపైన అడిగే పెట్టలేదంట. మరి ఏంటి దేవుడు అబద్ధికుడా కాదే? మరి ఎందుకు నెరవేర్చబడలేదు? ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి, ఒక్క మాట చాలా జాగ్రత్తగా వినండి. వింటున్నారని నమ్ముతున్నాను. God allows things that we don't understand. Do you hear me? God allows things in our life that we don't understand. ఆ వ్యాధి ఏంటో, ఆ రోగం ఏంటో, ఆ నష్టం ఏంటో, ఆ చావేంటో, ఆ విషాదం ఏంటో, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, sometimes God allows it even though we don't understand. మనకు అర్థం కానంత మాత్రాన దేవుడు చెడ్డోడు అయిపోడండి. దేవుడు అన్యాయస్తుడు అయిపోడు. దేవుడు కీడును ఉద్దేశించే దేవుడు అని మనము నిర్ణయించనక్కర్లేదు. God allows things in our lives. చూడండి, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2 నుండి 3వ వచనము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలం జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పకుండా జరుగును. సమాప్త మగుటకై ఆతురపడుచున్నది అని తెలుగులో రాయబడింది, కానీ ఇంగ్లీష్లో అయితే ఇట్ స్పీక్స్ ఆఫ్ ది ఎండ్. వాట్ ఎండ్? ఏంటా ఎండ్? క్రీస్తు యేసు యొక్క రాకడ. ఏంటి? రాకడ వరకు వెయిట్ చేయాలా? దేవుడు నాకు చెప్పింది నెరవేర్చాలంటే రాకడ వరకు వెయిట్ చేయాలా? వీరికి నాకు తగిన న్యాయము జరగాలంటే రాకడ వరకు దేవుడు వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాలా? నా పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడాలంటే సమ్టైమ్స్ ఎస్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎస్. నువ్వు అనుకుంటావు నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే వెంటనే నాకు జవాబు కావాలి, వెంటనే ఎవరైతే నన్ను బాధ పెట్టారో వాళ్ళకి వెంటనే దేవుడు ప్రతీకారం తీర్చాలి, వెంటనే వాళ్ళని శిక్షించాలి, వెంటనే దేవుడు వాళ్ళని ఎట్లా చెదరగొట్టేయాలి, పాడు చేసి వాళ్ళు నాశనం అయిపోవాలి అని, లేకపోతే ఏదో ఒక విషయం వెంటనే కావాలంటారు. కర్నూలు సమాప్తమగుటకై ఆతురపడుచు, నిర్ణయ కాలం అంటే at the end. Sometimes the answers take long. Sometimes whatever you have been praying for will take long. నువ్వు న్యాయం అడుగుతున్నావేమో, వారు నన్ను అన్యాయం ఇట్లా ఇరికించేస్తారు అనుకుంటున్నారేమో. దేవా నువ్వే ప్రతీకారం చేయ ప్రభా, నువ్వు వెంటనే చేయ ప్రభా అంటున్నావేమో, కానీ దేవుడు వెంటనే చేయడానికి అన్నిటికీ ఒక సమయం కలదు. మీరేమి మీ చేతులారా ఆ మ్యాటర్ని తీసుకొని నువ్వు చేయకపోతే నేనే చేసేస్తా ప్రభా, ఇంత అన్యాయం జరుగుతుంది నేను ఎట్లా సహించాలి అని అంటున్నారేమో. వెయిట్ ఆన్ గాడ్. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ టైమ్, వెయిట్ ఆన్ గాడ్. Sometimes it comes soon, sometimes it comes very late, sometimes it might be quick, sometimes it's too long away, many years away. But wait. People who trust God can wait. People who truly believe God can wait. నిజంగా నమ్మని వారు వేచి ఉండలేరండి. నమ్మని వారు కనిపెట్టరు. దేవుని నమ్మని వారు వెయిట్ అన్న మాటకి అర్థము తెలియని వారుగా ఉంటారు. నిజంగా మీరు దేవుని నమ్మిన వారైతే తప్పకుండా ఆయన న్యాయం జరిగిస్తాడు, తప్పకుండా మీకు సమాధానం వస్తుంది, తప్పకుండా నాకు ఎందుకు ఇట్లా జరిగింది కదా మీకు తర్వాత అర్థం అవుతుంది. ఎందుకు జరిగిందో, ఎందుకు ఈరోజు ఇట్లా జరిగిందో ఇప్పుడు అర్థం కాదు, తప్పకుండా తర్వాత అడుగు అర్థం అవుతుంది. ఇక్కడ హబక్కూకు కూడా అడిగాడు, దేవా ఎందుకు ఇట్లా, ఇందాక చెప్పినట్టు నేను ఇంతకాలం మొరపెట్టుకున్నా ఎందుకు వినట్లేదు, ఇంత హింస జరుగుతుంది ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు ప్రతీకారం తీర్చుకోవట్లేదు, ఇంత అన్యాయం జరుగుతున్నాను ఎందుకు మౌనం, ఇవన్నీ అడిగాడు హబక్కూకు. ఆయన కూడా జవాబు కోసం ఎదురు చూస్తాడు, కానీ ఫైనల్గా he came to terms with it. He's like, okay, దేవుడు జవాబు చెప్పాడంట, దేవుడు ఇప్పుడు జవాబు ఇవ్వట్లేదు, పర్వాలేదు. He came to terms with it.
దట్స్ హౌ మచ్ హీ ట్రస్టెడ్ గాడ్. అంతగా దేవుడిని నమ్మాడు. నువ్వు జవాబు ఇవ్వకపోయినా నేను నమ్ముతాను ప్రభా. ఏది ఉన్నా లేకపోయినా నీ అందు ఆనందిస్తాను ప్రభా. ఏది నా జీవితంలో జరిగినా జరగకపోయినా దేవా నిన్ను మాత్రం విడిచిపెట్టనయ్యా. దేవా నాకు నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా. యెహోవాయే నా రక్షణ, యెహోవాయే నా బలం, యెహోవాయే నా దిక్కు. ఏది ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదు అని చెప్పాడు. కానీ ఒకవేళ మీరు ఈరోజు అడుగుతున్నారేమో దేవా నాకు వెంటనే జవాబు ఇవ్వని, చూడండి హబక్కూకు గ్రంథము మరొకసారి అదే మాట చదవాలని ఆశపడుతున్నాను. 17వ అధ్యాయం నుండి 19. అంజూరపు చెట్లు పూయకుండినను. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది దీనిలో ఉన్న సారాంశము, దీంట్లో ఉన్న ఎసెన్స్ ఏంటో మీకు అర్థమవుతుంది. ముందు అంత ప్రశ్నలు అడిగాడు. వీళ్ళకి ఇట్లా జరుగుతుంది, వాళ్ళకి అట్లా జరుగుతుంది, వాళ్ళకి అట్లా జరుగుతుంది, నాకు ఇట్లా జరుగుతుంది, ఇంత కీడు జరుగుతుంది, ఇంత అన్యాయం జరుగుతుంది, నువ్వు ఏం చేస్తున్నావు ప్రభు, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు అని అడిగాడు. కానీ లాస్ట్గా ఆయన సమాధానం ఏంటి తెలుసా? ఏది జరిగినా జరగకపోయినా, ఏది అయినా అవ్వకపోయినా ఏంటంటే ఏమంటున్నాడు? అంజూరపు చెట్లు పూయకపోయినా, ఇవి జరగకపోయినా, నా జీవితంలో సమాధానము రాకపోయినా నేను మాత్రము యెహోవా యందు ఆనందించెదను. ఆమేన్, ఆమేన్. నిజంగా మీరు అదే చెప్పగలుగుతారా?